ఉన్నటువంటి పెద్దలు బాలిదే కన్వీనర్ లక్ష్మేశ్వర్ బండారు లక్ష్మేశ్వర్, ఇక్కడ చాలామంది చాలా గొప్ప పోరాట ఎవరిలోనే చెప్పాలి. రామమ్మ గారిని, తర్వాత రామచంద్ర, గోవింద్, చక్రవర్తి, అలీసా, కృష్ణ మోహన్ కృష్ణ చిన్నపిల్లలు శాంతయ్య, చక్రవర్తి నాకు మా మీడియా మిత్రుడు లక్ష్మేశ్వర్ చాలా కొన్ని విషయాలు, చాలా సీరియస్ విషయాలు చెప్పారు. మనం అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఒక్కోసారి చేయకపోవచ్చు. ఆయన చెప్తూ అంటే ఈరోజు పాలకులు అనే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని. అంటే మన ముందు ఒకటి ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది. అంటే ఈ ద్వంద్వ నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది సార్ చాలా చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది చాలా 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 చక్కగా చెప్పారు సార్. అంటే మనము గమనిస్తున్నాను నేను, అంటే మొత్తం ఒక 90 ఏళ్ళ క్రితం ఏం జరిగింది, 90 ఏళ్ళ క్రితం తర్వాత కూడా మనం ఎలా ఉన్నాము, అంటే మన పరిస్థితి ఎలా ఉంది అనేది సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే ఈరోజు కేఎంపిఎస్ మనుధర్మ శాస్త్రం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాని మీద మన కొంతమంది అయినా క్యాడర్ వాళ్ళకి తెలుసుకోవాలి అనుకొని మీటింగ్ పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే మీటింగ్ పెట్టడం ఎందుకు గొప్ప విషయం అవుతుందంటే, ఈ దేశంలో ప్రస్తుతం సరే దేశం వదిలేస్తుందండి, ఈ హైదరాబాద్లో మన దేశం ఎందుకు, ఈ హైదరాబాద్లోనే ఎన్నో వందలు వేలకు కూడా ఉండవచ్చు, ఎన్నో వందల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్లో. వందల ఆర్గనైజేషన్ మనకు తెలుసు. ఏ ఆర్గనైజేషన్ కూడా 25th డిసెంబర్ సరే క్రిస్టమస్ మరి స్టేజీలు ఎక్కి పోరాటాలు చేశాం, అది చేశాం, ఇది చేశామని. ఈరోజు డిసెంబర్ 25న అంబేద్కర్ గారు ఒక గొప్ప ఉద్యమం తర్వాత సార్ చెప్పారు. ఆ ఉద్యమం మొత్తం కంక్లూడ్ చేస్తూ ఒక గొప్ప పని చేశారు. అది చాలా గొప్ప పని, ఈ దేశంలో ఎవరు చేయలేదు అలాంటి పని. నిజంగా చెప్పాలి, ఒక ఉద్యమం చేశారు. దాన్ని ఉద్యమం చేసిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చింది. మనం కూడా చదువుకుంటాం, 1 year చదువుకుంటాం, రిజల్ట్స్ వస్తుంది, పాస్ అవుతాం. అట్లా అంబేద్కర్ ఉద్యమం చేసిన తర్వాత దానికి అంతిమంగా ఒక ఒక యాక్ట్, అంటే ఒక దాన్ని ఒక పర్ఫామ్ చేశాడు. ఏం చెప్పాలి సొసైటీకి అనేది చెప్పాడు. అంటే ఇన్ని ఆర్గనైజేషన్లు కూడా, ఈ ఆర్గనైజేషన్స్ కూడా మరి మర్చిపోయారా, సన్నగిల్లిపోయారా, లేకపోతే బద్ధకం వేసిందా, ఎందుకు వాళ్ళు దాన్ని మర్చిపోయారా, ఎందుకు చేయట్లేదని. కేఎంపిఎస్ అనేది మనము గత 2 నెలల నుంచి చూసుకుంటే చాలా క్రైసిస్లో ఉన్నది సంస్థ, చాలా క్రైసిస్లో ఉన్నది. అసలు ఆమె దగ్గర కూడా నేను కూడా వెళ్ళలేదు. నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇక్కడ చెప్పాలంటే. సారీ, అంటే స్టేజ్ మీద నేను సారీ చెప్తాను, ఎందుకంటే సార్ అంటే అది ఎక్కడో దూరంలో ఉంది. మన చక్రవర్తి, గోవింద్, రాజు వాళ్ళు వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. సో చాలా తర్వాత రామచంద్ర, తర్వాత సార్ అలీషాను సార్ను రామచంద్రయ్యను జైల్లో వేశారు. సంస్థ చాలా అంటే క్రైసిస్లో ఉంది.
దాన్ని తట్టుకొని మళ్ళీ ముందుకు రావడం అంటే మనస్థైర్యం కావాలి. ఒక గొప్ప నిజంగా ఉద్యమ స్పిరిట్ ఉంటేనే అలా చేయగలుగుతారు. లేకపోతే అవి ఏం చేస్తాంలే, సార్నే జైలు చేశారు, అంత మంచి వాళ్ళనే జైలు చేశారు బాబు అనేది ఈరోజు కూడా మామూలుగా ఉండొచ్చు, కానీ అలా ఉండలేదు. అంటే క్యాడర్ తెలుసుకోవాల్సింది. అంటే క్యాడర్ అంటే మన కార్యకర్తలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చరిత్రలో కొన్ని రోజులు ఉంటాయి. చరిత్రలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులను మనం మర్చిపోకూడదు. అవి మర్చిపోకుండా, వీళ్ళని మర్చిపోకుండా, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మర్చిపోకుండా మనం ఫోటోలు పెట్టుకున్నాం. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తులు కాబట్టి ఆ ఫోటోలు పెట్టుకుంటాం. కానీ రోజులను ఎలా పెట్టుకోవాలి మనం? రోజులను క్యాలెండర్లో క్యాలెండర్ కూడా ఇంపార్టెంట్. మనం తరఫున ఒక క్యాలెండర్ ఒక రోజు వస్తుంది. ఆ రోజును మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇలా మనము ఏదైనా సమావేశమై ఆ రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ని, ఆ రోజు ఒక 2000 సంవత్సరాల క్రితం జరిగిందా, 3000 సంవత్సరాల క్రితం జరిగిందా, 100 ఏళ్ళ క్రితం జరిగిందా, 50 ఏళ్ళ క్రితం జరిగిందా, ఎప్పుడు జరిగిందో ఆ రోజును మళ్ళీ మనకు గుర్తు చేసుకోవటం వల్ల చాలా గొప్ప శక్తి వస్తుంది. అంటే మనము చాలా రీఫ్రెష్ అవుతాం. ఆ రీఫ్రెష్ వల్ల ఉద్యమాలు అనేవి ముందుకెళ్తాయి. ఎందుకు మనం ఒక రోజును గుర్తు చేసుకోవాలి, క్యాడర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, డిసెంబర్ 25 ఓకే క్రిస్టమస్ని గుర్తు పెట్టుకుంటాం, లేకుంటే ఇంకొక రోజును గుర్తు పెట్టుకుంటాం, లేకుంటే ఎవరో పుట్టినరోజును గుర్తు పెట్టుకుంటాం. అదే రోజు ఇంత గొప్ప కార్యం ఈ రోజు జరిగింది అనేది హిస్టరీలో ఎలా చెప్పాలి? ఇలా కూర్చొని 1 గంటనో 2 గంటలో మనం ఆలోచించుకుంటేనే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో అందువల్ల కేఎన్పిఎస్ అంత కష్టంలో ఉన్నా కూడా, అంత క్రైసిస్లో ఉన్నా కూడా, ఈ రోజును మళ్ళీ ఎట్లాంటి తొట్టుపాటు లేకుండా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము మేము ఉన్నాము. ఈ ఎప్పుడైతే 2022లో ఎలాగ చేస్తామో 23లో కూడా అలాగే చేస్తాము అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, కేఎన్పిఎస్ కార్యకర్తలుగా మీరు, మనమంతా. సో ఈరోజు మనము ఒక చిన్న ఇక్కడ చదువుతుంటే నాకు అనిపించింది, ఒక సైనికుడు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ఒక యోధుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు గుర్రము కొంచెం సరిగా పరిగెత్తలేకపోతుంది. అర్థమైంది ఎందుకు పరిగెత్తలేదో అనుకున్నాడు. ఎందుకు? వెనక శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ఈయనేమో ఎంత కళ్ళెం లాగుతున్నా కూడా గుర్రం పరిగెత్తటం లేదు. ఏంటబ్బా, ఇది నన్ను పట్టుకుంటారు కదా, చంపేస్తారు కదా, శత్రువులు వెనక వస్తున్నారు, ఎట్లా అని, ఏమైంది అని ఎందుకు పరిగెత్తట్లేదు అర్థమైంది. సో అతను ఇమ్మీడియట్గా ఆ పక్కన ఎక్కడో ఒక చోట కంసాలి గుర్రాలకు నాడలు పడతారు, కంసాలి. సో గుర్రం పరిగెత్తలేదు ఎందుకని నేను అర్థమైపోయి దీని నాడలు, అంటే గుర్రానికి నాడలు ఉంటాయి, గుర్రం నాడ సో అది ఎంత గట్టిగా ఉంటే గుర్రం అంత బాగా పరిగెత్తుతుంది. కొంచెం ఫాస్ట్గా పక్కకి వెళ్ళిపోయి అతని దగ్గర ఆగి, చూడండి నా గుర్రం పరిగెత్తట్లేదు, నువ్వు ఇమ్మీడియట్గా దీనికి ఆ పాత నాడలు తీసేసి కొత్త నాడలు కొట్టమని అంటాడు. సరే అని కొంచెం ఆగు. ఈలోపు వాళ్ళు ఇంకా పరిగెత్తి చాలా దగ్గరికి వస్తారు. శత్రువులు ఇంకా చాలా దగ్గర. అందరూ అనుకుంటారు ఇది పిచ్చోడు అయ్యేంటి, వాళ్ళంతా పరిగెత్తుకొని శత్రువులు వస్తుంటే ఎట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు నాడలు కొట్టుకొని అంటే, అప్పుడు నాడలు కొట్టుకోవడానికి కొంత టైం పట్టింది, ఒక గంట పట్టింది. కానీ సైనికుడు అనేవాడు
తను చేరవలసిన గమ్యస్థానానికి 1 గంట అర్ధగంట పోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే కొత్త నాడలు కొట్టుకున్నాడో ఆ నాడలు కొట్టుకొని గుర్రం ఎక్కిన తర్వాత మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు. ఎవరికి దక్కలేదు. అంటే చూడండి, కొంత టైం పోయింది అంటే మనం టైం తీసుకోవచ్చు. ఇలాంటి రోజులు మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకొని మనకి ఎప్పుడైతే కొత్త శక్తి వస్తుందో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎంత వేగంగా ముందుకు వెళ్తామో అంత వేగంగా వెళ్ళొచ్చు. మనం శత్రువులు మనం శత్రువులు అయితే తరుముతున్నారు, బాగా తరుముతున్నారు, చెరసాలు వేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ మనము టైము కొంత తీసుకున్నాం కానీ ఆ తీసుకున్న టయాన్ని 1/2 అవర్ 1 అవర్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావచ్చు, కానీ ఎంత వేగంతో ముందుకు వెళ్తామో అది మనకు ముఖ్యం. ఆ సైనికుడు చాలా వేగంగా వెళ్ళాడు, వాళ్ళంతా ఇంకా పట్టుకోలేకపోయారు. ఏమన్నా ఏం చేస్తుంటారు, ఏం చేస్తారు. సో అట్లా ఒక ఆర్గనైజేషన్ అనేది కుంటుపడవచ్చు, టైం పడుతుంది. కానీ ఒక్కసారి అది పుంజుకున్న తర్వాత ఎవరి తరంగా ఆపడదు. సో ఈరోజు మనము తీసుకున్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనుస్తుంది. సరే, అంబేద్కర్ 1927లో సాక్షాత్ చెప్పాడు, మళ్ళీ రిపిటేషన్ అక్కర్లేదు. 1927లో డిసెంబర్ 25న ఎందుకు క్రిస్టమస్ రోజే ఎందుకున్నాడు అంబేద్కర్ అని చాలా మంది అనుకున్నారు. సరే, అవన్నీ సో చేశారు. ఒక మనుధర్మశాస్త్రం అనేది ఈ దేశంలో అది ఉండకూడదు. సో మనుధర్మశాస్త్రం, లాస్ ఆఫ్ మను ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు మనము ఈ రెండిటిని పక్కన పెట్టి చూడాలి? ఇదొక టెక్స్ట్, ఇదొక టెక్స్ట్, 2 టెక్స్ట్లు. ఒక టెక్స్ట్ లాస్ ఆఫ్ మను, ఇంకోటి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 2 టెక్స్ట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఎందుకు సార్ చెప్పారు కదా, దాని అంతర్లీనంగా ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను ఫాలో కావాలి. ఈ రాజు గారు కూడా చెప్పారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను ఫాలో కావాలి, కానీ ప్రమాణం చేసేది ఏంటి? వేరే దాని మీద చేస్తాను. సార్ అన్నది కూడా అది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ప్రజాస్వామ్యం అంటున్నాము, ప్రజాస్వామ్యం ఉంటుంది, అప్రజాస్వామికం ఉంది, ప్రజాస్వామికం ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాశారు, ప్రజాస్వామ్య మౌలిక సూత్రం ఏ కులం కూడా పాలకవర్గం కాకూడదు. కానీ మనుధర్మ శాస్త్రం ఏమంటదంటే ఒక కులం పాలకవర్గంగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కులం కూడా పాలకవర్గంగా ఉండకూడదు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, మన రాజ్యాంగం చెప్తుంది. చాలా మనం నేర్చుకున్నాం మన చరిత్రలో. ఎందుకు ఒక దేశానికి ఒక రాజ్యాంగం అంటున్నాం కదా మనం, కాన్స్టిట్యూషన్. ఒక దేశాన్ని పాలించాలి అంటే ఒక పాలకులు, ది లెజిస్లేషన్, లా మేకింగ్ లెజిస్లేషన్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి, తర్వాత జ్యుడిషియరీ ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎట్లా పాలించాలి అని చెప్పేదే రాజ్యాంగం. ఈ 3 ఎట్లా పాలించాలి అంటే మీరు పాలించే వాళ్ళు, పాలకులు ఎలా ఉండాలి అనేది ఒకటైతే, తీర్పు చెప్పే వాళ్ళు ఎలా ఉండాలి, తర్వాత ఈ పాలించే వాళ్ళు అంటే పరిపాలనకు కావలసినటువంటి ఆ న్యాయ ఇవన్నీ ఉంటాయి కదా, చట్టాలు, ఆ చట్టాలు తయారు చేసే వాళ్ళు ఎలా ఉండాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. ఆ చట్టాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేవాళ్ళు ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళు కూడా రాజ్యాంగం. జ్యుడిషియరీ, ఈ 3 వ్యవస్థలు రాజ్యాంగం ఎలా ఉండాలి అనేది కొత్తగా చెప్తుంది. కానీ అసలు మనుధర్మశాస్త్రం అనేది ఎందుకు వచ్చింది దేశంలో, ఎట్లా వచ్చింది? ఒక 2-3 నిమిషాలు
అనుకుంటే అంతకుముందు వేదిక్ పీరియడ్ ఉన్నది. వేదిక్ పీరియడ్లో కులాలు అనేటివి ఫార్మ్ అవుతా ఉన్నాయి. అంటే అంత క్లియర్గా లేవు, కానీ కొన్ని కులాలు అయితే ఫార్మేషన్ అవుతున్నాయి. కానీ ఇట్లా లేవు, 4 కులాలు అనేటివి లేవు, కానీ కొన్ని ఉన్నాయి. సో బుద్ధిజం ఎప్పుడైతే వచ్చిందో వాటికి వ్యతిరేకంగా, తర్వాత వేదకాలం, తర్వాత బ్రాహ్మణ యుగంలో వచ్చినప్పుడు కులాలు అనేటివి కులాలు ఫార్మేషన్ అయినప్పుడు వాటికి వ్యతిరేకంగా బుద్ధుడు ఫైట్ చేశాడు. బుద్ధిజం ఎప్పుడైతే వచ్చి ఫైట్ చేసిందో, సో అంతకు ముందున్నటువంటి బ్రాహ్మణిజం అనేది మనుగడ లేకుండా పోయింది. బుద్ధిజం, ఆ బుద్ధిజం అంటే బీసీ, అంటే క్రీస్తుకు పూర్వము 500 ఉన్నప్పుడు, అంటే 500 నుంచి క్రీస్తుకు పూర్వము 1వ శతాబ్దం, అంటే క్రీస్తుకు పూర్వం 500 నుంచి 1, మళ్ళా అది పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ 1, 2, 3 అని పెరుగుతుంది కదా. క్రీస్తు తర్వాత 1, 2, 3 అని. సో క్రీస్తుకు పూర్వము అంటే క్రీస్తుకు పూర్వము 2 శతాబ్దాలు. అప్పుడు అశోకుడు పరిపాలించేటప్పుడు సో బుద్ధిజంలో ఉన్నటువంటి ఆ సౌభ్రాతృత్వం, ఫ్రెటర్నిటీ, ఫ్రీడమ్, అందరూ సమానమే, వెల్ఫేరిజం, అంటే అందరు మనం బాగా ఉండాలి, ఆ వర్డ్స్ ఉన్నాయి కదా. ఆయన అశోకుడు చాలా గొప్పగా పరిపాలించాడు. ఏ దేశం అంటే ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఇప్పుడు అనుకున్నటువంటి రష్యా ఏ దేశంలో కూడా లేదు అలా. చైనాలో లేదు, రష్యాలో లేదు, అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఇంకా చెప్పాలంటే రోములు, గ్రీకులో కూడా లేదు అలా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ రోము గ్రీక్ నుంచి వస్తుంది. రోమన్ గ్రీక్ నుంచి తీసుకునే వాళ్ళు ఇంగ్లాండ్, తర్వాత అమెరికా, తర్వాత ఫ్రాన్స్. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్ నుంచి వచ్చిన కాన్స్టిట్యూషన్స్ రాస్తున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చాయి? రోమ్ చక్రవర్తులు అంటారు కదా, రోమ చక్రవర్తులు అంటారు కదా. రోమా చక్రవర్తులు అనే వాళ్ళు చాలా వాళ్ళు ఏమంటారు, చక్రవర్తులు అంటే చక్రవర్తి ఉన్నాడు కానీ ఇక్కడ ఆ చక్రవర్తులు వేరు, రారాజులు అన్నమాట. రాజులకే రాజు. అంటే ఇప్పుడున్నటువంటి గొప్ప దేశాలు అయితే ఉన్నాయో, లండన్, అమెరికా అంటాం కదా, ఈ రోమా సామ్రాజ్యం కింద ఉన్నటువంటి సామంతులే వాళ్ళు చెప్పాలనుకుంటే. అంతకంటే సామంతుల కంటే ఇంకా గౌరవంగా ఉన్న వాళ్ళే వాళ్ళు రోమన్ చక్రవర్తి. వాళ్ళకంటే ముందు ఇంకా హిస్టరీలో చూసుకుంటే చాలా గొప్పగా ఉన్నారు. అంటే మెసొపొటేమియా, ఇప్పుడున్నటువంటి ఇరాక్ అంటాం కదా, మెసొపొటేమియా, అది చూసుకోవాలి. అంటే గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల కంటే ముందు మెసొపొటేమియా, బబిలోనియా అనేటువంటివి అన్నమాట. అవి ఇప్పుడున్నటువంటి ఇరాక్. అక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా గొప్పది నిజంగా. అక్కడి నుంచే రోమా సామ్రాజ్యం నుంచి ఇట్లా. అంటే ఈ సామ్రాజ్యాలు మనకొద్దు, ప్రజలే పాలకులు కావాలని కదా. అది అశోకుడు చాలా గొప్పగా చేశాడు. ఎలా వచ్చింది అతనికి? ఈ దేశాలలో లేని అశోకుడికి ఎలా వచ్చిందంటే బుద్ధిజంలో నుంచి వచ్చింది. బుద్ధిజం అనేది వాటికి ఫైట్ చేసింది, బ్రాహ్మణిజానికి ఫైట్ చేసింది, బ్రాహ్మణిజంతో ఫైట్ చేసింది బుద్ధిజం. అంటే ఎట్లా? కర్మకాండలు అంటారు కదా, ఈరోజు కర్మకాండలు అనేవి ఈరోజు కాదు. యూనివర్సిటీలో ఈరోజు కర్మకాండలు కోర్సు పెట్టాలంటున్నారు. 2023లో యూనివర్సిటీలో కర్మకాండలు కోర్సులు పెట్టాలని. ఈ కర్మకాండలు ఎప్పటి నుంచి ఉన్నవి? 4000 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఎవరి అవి? కాదు, మనకి కాదు, వేరే వాళ్ళవి. మరి ఎందుకు వస్తున్నాయి? మరి
4000 5000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎందుకు ఈరోజు తీసుకురావాలంటున్నారు? మరి మనం ఏం తీసుకురావాలనుకుంటున్నాము అంటే వాళ్ళు మనం అంటే అర్థమవుతుంది కదా. 5000 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఇదే చాలా గొప్ప అని చెప్తున్నారే వాళ్ళు. మరి మనది కూడా ఉంది కదా దాంతోనే. అది మనకు కావాలనే ఈరోజు KNPS 2023 డిసెంబర్ 25న చెప్తుందన్నమాట. KNPS సరే, పులే లేదు, అంబేద్కర్ లేదు, పెరియార్ లేదు, KNPS ఉంది కదా ఈరోజు. సో చెప్తుందన్నమాట. ఆ రోజు అలా జరిగింది, అంతకుముందు ఇప్పుడు ఈరోజు. సో అశోకుడికి ఎలా వచ్చింది బుద్ధిజం? సో బుద్ధిజం వాళ్ళు ఏమన్నారు, నాయనా మనుష్యుడు తలలో నుంచి పుట్టలేదు, ఎట్లా ఇట్లా పుట్టలేదు, మనమంతా మామూలుగానే అమ్మ నాన్నకి పుట్టాము, మనమంతా గాలి ఉంది, నీరు ఉంది, ఇవి పంచభూతాలు, వీటనే ఉన్నాయి, వాటిని మీరు దేవుళ్ళు చేయి సార్ అన్నాడు. అంబేద్కర్ను దేవుడు చేశారంటున్నాడు. నిజంగానే దేవుడు చేశారు. ఈరోజు నేను అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి అంబేద్కర్కు మొక్కుకున్నాను అనుకో, ఓ వీడు దళితుడు ఏదో పథకం కావాలని 4-5 2000 3000 ఇస్తారు. అది దేవుడే కదా మనకు. ఇప్పుడు అందుకు ట్రాక్టర్ వచ్చింది, అంబేద్కర్ పుణ్యమైన అంబేద్కర్ను కొలవాలా, లేకుంటే ఒక స్త్రీగా ఫైట్ చేయాలి. అమ్మ నా ద్వారా నీకు ట్రాక్టర్ రాలేదు, నన్ను దేవుణ్ణి చేయొద్దు, నువ్వు మామూలుగానే ఫైట్ చేయని అంబేద్కర్ అంటే, లేదు నీ ద్వారా నాకు ట్రాక్టర్ వచ్చింది, నిన్నే పూజిస్తానంటే అంబేద్కర్ ఒప్పుకుంటాడా? అర్థం. దేవుడు కరెక్ట్ సాధ్యం, దేవుణ్ణి చేశారు. ఈరోజు నేను అంబేద్కర్కు పులే దగ్గరికి వెళ్ళి, సార్ నాకు అది లేదంటే మన ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈయనకి ఇది లేదంటే ఒక పథకం ఇవ్వండి అంటారు, పథకాలు పెడతారు. పథకాలు ప్రామిసెస్ అనేది కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పింది. పథకాలు ప్రామిస్ మీరు పెట్టేది ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాకు ఇది ఆమె రైట్. అది నువ్విచ్చే ప్రామిస్ ద్వారా రాలేదు ఆమె ట్రాక్టర్, నువ్విచ్చే అభయాస్తం ద్వారా ఆమె ట్రాక్టర్ రాలేదు. కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ ఆమెకు రాశాడు ఆ రైట్, అంత ద్వారా వచ్చింది. అంతేకాని నీకు దళితులకు 5 లక్షలు ఇచ్చి ట్రాక్టర్ ఇవ్వాలి, దళితులకు 3 ఎకరాల భూములు ఇవ్వాలి, 2 బెడ్రూమ్లు ఇవ్వాలి, 2 డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అది నువ్వు పెట్టుకున్నది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది లేదు, నువ్వు పెట్టుకున్నవది. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, తర్వాత ఇంకొకడు వస్తాడు, ఏం చెప్తాడు, అన్న క్యాంటీన్ పెడతాడు, ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తానంటాడు, లేకుంటే ఆ ఇల్లు కడతానంటాడు, ఈ ఇల్లు కడతానంటాడు. నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేట్టు నువ్వు పెట్టేది. నాయన 5 ఏళ్ళకు నువ్వు పెట్టేదేంటి? మాకు పర్మనెంట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, దాని ప్రకారం చెయ్యి. నువ్వు దాని ప్రకారం చేస్తూ నువ్వు ఎన్ని పెట్టుకుంటున్నావు? నువ్వేంటి? సో దేవుణ్ణి చేయటం అంటే మనమే ఒక విధంగా దేవుణ్ణి చేస్తున్నాం. సార్ కరెక్ట్ చెప్పాడు. మళ్ళీ వెనక్కి వెళ్దాం, అశోకుడి దగ్గరికి వెళ్దాం. అశోకుడు చెట్టు నాటాడు, బావులు తొలినాడు కాదు మనకు, అది మన టెక్స్ట్ బుక్స్లో, అది కాదు మనం. ఇవి చేశాం. ఎప్పుడైతే ఇవి చేస్తూ అందరూ సమానులే, ఒకరు హెచ్చు కాదు, ఒకరు తక్కువ కాదు. కాన్స్టిట్యూషన్లో మనం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆల్ ఈక్వల్ అంటారు కదా. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆల్ ఈక్వల్, మనమంతా ఈక్వల్, సమానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అశోకుడు అది చేశాడు, బుద్ధుడు అది చేశాడు, అది అంబేద్కర్ తీసుకున్నాడు. అప్పుడు ఒక విషయం, అయ్యా అంబేద్కర్ గారు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాస్తున్నారు కదా, అట్లా రాయొద్దు, వీ ది హిందూస్ అని రాశారనుకో ఎట్లా ఉండేది? ఒకసారి ఆలోచించు. మనమంతా భారతీయులం అనేది ఒకటి, ఇండియన్స్ అని, మేమంతా హిందువులం అంటే ఎట్లా ఉండేది? ఒకసారి ఆలోచించు. మనోధర్మ శాస్త్రం ఎందుకు వచ్చిందంటే, ఓహో అంటే మా పెత్తనం పోయింది, అశోకుడు బుద్ధుడు దాన్ని తిరగరాశాడు. అశోకుడు
పుష్పమిత్ర శుంగుడు అశోకుని మనమన్ని చంపేసి బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఎప్పుడైతే పుష్పమిత్ర శుంగుడు అనే శుంగుడు గుప్తులు వచ్చి ఈ ఈ 4 విభజనలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే విభజన ఉంది కదా, అదే నిజమైన దాన్ని మనము పెట్టుకోవాలి, ఒక రాజ్యాంగం పెట్టుకోవాలి అనేది 1st సెంచరీ ఏడీలో మను అనే ఆయన ఒక వ్యక్తి కాదు. మను ధర్మశాస్త్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక వ్యక్తి కాదు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ రాశాడు, మోడర్న్ మను అన్నారు కదా సార్. అంబేద్కర్ చైర్పర్సన్, ఇది బాగలేకపోతే నేనే కాన్ చేస్తాను అన్నాడు కదా. సో దాన్ని ఆయన చైర్పర్సన్ ఉన్నాడు కాబట్టి మోడర్న్ మను అని అన్నారు. మను ధర్మశాస్త్రం అనేది మను రాయలేదు, భార్గవ ఒక బ్రాహ్మణుడు. ఆయన చెప్పింది కొంత అయితే తరువాత మొత్తం దానికి యాడ్ చేస్తూ రాశాడు. చాలా యాడింగ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం ఉంది దాంట్లో. అది మను ధర్మశాస్త్రం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ కులానికి గురించి అక్కడ లేదు, మీరు అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు, బ్యాక్వర్డ్ క్లాస్కి ఉంది కదా అని అంటారు. సపరేట్ ఉన్నాయి కదా, ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు అణిచివేశారు కాబట్టి వాటికి కొంచెం రాయితీలు కల్పించబడ్డాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతేకాని వాళ్ళదే కాదు కాన్స్టిట్యూషన్, అందరిది కాన్స్టిట్యూషన్. సరే, మనుధర్మ శాస్త్రాన్ని రాసేటప్పుడు ఎవరు రాస్తారు, ఎందుకు రాస్తారనేది కూడా ఎవరికి లేదు. చారిత్రకంగా ఎక్కడ లేదు మనుధర్మ శాస్త్రం చరిత్ర. అవి కొంతమంది చేసిన కూర్పు మొత్తం చెప్పి మను ఇలా రాశారని చెప్పుకుంటున్నారు. ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అసలు? మనం వాళ్ళు రాస్తారు. ఎందుకు మనం కాన్స్టిట్యూషన్ రాసుకోవాల్సి వచ్చింది మనం అడిగితే, మనకు హక్కులు కావాలి కదా, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, హక్కులు కావాలి. సరే, అవి హక్కులు కావాలంటే అందరికి కావాలి, స్త్రీలకు కావాలి, పురుషులకు కావాలి, అందరు సమానంగా హక్కులు కావాలి. అందరికి కావాలనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కొందరికి కావాలి హక్కులు అనేది మన ధర్మశాస్త్రం చెప్తుంది. కొందరికి హక్కులు ఉండాలి, కొందరికి మాత్రము డ్యూటీస్ అంటే విధులు ఉండాలి. కొందరికి విధులు ఉండాలి, కొందరికి హక్కులు ఉండాలనేది మన ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే ఎంత అదే డిస్క్రిమినేషన్. కొంతమందికి అంటే హక్కులు పాలించే హక్కు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పటికి కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఉంది. దళితులు కానీ శూద్రులు అనుకున్న వాళ్ళు, దళితులు కాదు శూద్రులు అనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే మొట్టమొదటి రాత్రి బ్రాహ్మణ దగ్గర బ్రాహ్మణ ఆయనత కానీ క్షత్రియుత కానీ పడుకోవాలంట ఫస్ట్ నైట్. అది కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో ఉంది. మన దేశం, మన దగ్గర ఉంది. ఇప్పటికి కూడా అలాగే కొన్ని రాష్ట్రాలలో ఉంది అలాగే. మొన్నటి వరకు 1967 కమ్యూనిస్టు వచ్చారు కేరళలో కమ్యూనిస్టులు 60s వచ్చారు. 1960 వచ్చారు. అప్పటికి కూడా దళితులు అనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఇక్కడ కట్టుకోకూడదు, ఈ ఎదలను వదిలేసేయాలి. శారీ మోకాళ్ళ వరకు కట్టుకోవాలి. మోకాళ్ళ వరకు శారీ కట్టుకోవటం అనేది దళితులకు, ఆడవాళ్ళకు అందరికీ అంతే ఉంటుంది. చాలా రాష్ట్రాలలో కిందికి కట్టుకోవాలి. దళితులు, ఆడవాళ్ళు మోకాళ్ళ వరకు శారీ కట్టుకోవాలి. ఇక్కడ నుంచి మోకాళ్ళ వరకే కట్టుకోవాలి. కేరళలో అయితే ఈ పై పోర్షను ఇక్కడ వరకు అసలు ఏమీ ఉండకూడదు. బీసీలకు, ఎస్సీలకు.
యజవాస్ అంటారు. నారాయణ గురు కాస్ట్, నారాయణ గురు కూడా ఉంది. నారాయణ గురు ఉంటారు, నారాయణ గురు ఆయన కాస్ట్ వాళ్ళకి. ఈ ఎదల వరకు కట్టుకోకూడదు, ఏం కట్టుకోకూడదు. సో అట్లా అంత దుర్మార్గంగా ఉండేది. ఎప్పుడో కాదు, 2000 3000 సంవత్సరాలు కాదు, ఆ 2000 5000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం రాసినటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేశారు. ఆ చట్టాలను వచ్చు కదా సార్, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ. అట్లా ఉండేది. కేరళలో అలాగే ఉండేది. ఇప్పటికి చాలా మొన్నటి వరకు కూడా కేరళలో అంటే ఫస్ట్ బ్రాహ్మణులు మాత్రమే వాళ్ళను అనుభవించాలి సార్ చెప్పారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం, ధర్మశాస్త్రం, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం. ఒక బ్రాహ్మణుడు హత్య చేస్తే జస్టిఫైడ్ అంటే సమ్మతమే, అతను ఎందుకు చేశాడు అని. కానీ ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఒక దళితుడు 2 అబ్బాయిలు వాళ్ళు చదువుకున్నారు. టైం తీసుకొచ్చు కదా సార్, 2 అబ్బాయిలు. అప్పుడేంటి చట్టం ఎలా ఉండేది? బ్రాహ్మణుడు హత్య చేస్తే దాన్ని ఎవరి సార్ చెప్పాడు కదా, అతన్ని క్షమించి ఇంకా డబ్బులు ఇచ్చి చేసుకో. అతను ఏ స్త్రీని కావాలంటే ఆ స్త్రీని చేసుకోవచ్చు. తర్వాత అంటే క్షత్రులను కూడా మనకు తెలుసు కదా, పరశురాముడు పేరు విన్నారు కదా, పరశురాముడు పేరు విన్నారు. పరశురాముడు అనే ఒక బ్రాహ్మణుడు క్షత్రియులను హతమార్చారు, క్షత్రియులను చంపేశారు. దానికి వ్యతిరేకంగా క్షత్రియులు తిరగబెట్టారు. ఆ భాగంగానే బుద్ధిజం కూడా అంటారు. పరశురాముడు బ్రాహ్మణుడు క్షత్రులను చంపడానికి బయలుదేరాడు, చంపేశారు చాలా మంది క్షత్రులు బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే శిక్ష లేదు. కానీ ఇప్పుడేంటి? సో ఒకటి అప్పుడు ఏదైనా ఒక విలేజ్ ఉందనుకోండి, ఒక విలేజ్ ఉంటుంది కదా, ఒక చావడి దగ్గర ఎవరైనా తప్పు చేశారనుకో, నేను తప్పు చేశాను, నన్ను పిలుస్తారు అక్కడికి, పంచాయతీ అక్కడికి పిలుస్తారు. ఒక ఆ ఊరి పెద్దవాడు వస్తారు, అది బ్రాహ్మణుడో రెడ్డో కమ్మ ఎవరో ఉంటారు. ఇప్పట్లో అప్పుడైతే బ్రాహ్మణుడు, ఇప్పుడైతే కమ్మారెడ్డి వాళ్ళు. అతను వస్తాడు, ఏం చేశాను అని అడుగుతాడు. అయ్యా నేను ఇది చేశాను అంటాడు. అంటే శిక్ష అంటే నేను ఇది చేశాను అని అంటే ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దీనికి శిక్ష అంటే ఊరి నుంచి వెలివేయటమా, లేకుంటే చంపబడటమా, లేకుంటే ఫైన్ కట్టటమా. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? నేను ఒక ఇన్సిడెంట్, విజయవర్ధన్ రావు కేసు మన సారలు చాలా చాలా పోరాటం చేస్తారు. 2 పేద దళిత స్టూడెంట్స్, వాళ్ళకు ఏం లేకుండా ఒక బస్సు దోపిడీలో బస్సును దొంగతనం చేయాలని యాక్సిడెంటల్గా నిప్పు పెట్టి ఆల్రెడీ నిప్పు పెట్టారని కూడా తెలుసు, ఎవరు పెట్టారు కూడా తెలియదు. మొత్తం మీద యాక్సిడెంట్ జరిగి ఒక 40 మంది చనిపోయారు. బస్సు నిప్పు అప్పుడు కోర్టుకి వెళ్ళింది. కోర్టులో వాళ్లకు డెత్ సెంటెన్స్ ఇచ్చారు. కానీ మళ్ళా దాన్ని తిరగతోడినప్పుడు ఎందుకు ఆ నేరం చేయవలసి వచ్చింది అనేది కనుక్కోవాలి కదా. అంటే ఒకటి, నువ్వు ఇక్కడ పంచాయతీలో ఒక పెద్ద మనిషి ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష. కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను ఒక మర్డర్ చేస్తే నేనేం చేయాలి? కోర్టుకి వెళ్తాను. కాన్స్టిట్యూషన్ కోర్టులో ఏం చేయాలి? అక్కడ ఒక లాయర్ ఉంటాడు, నా తరఫున ఇంకొక లాయర్ ఉంటాడు. నా లాయర్ చెప్తాడు ఈయన మర్డర్ చేయలేదంటాడు. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి కదా. అంటే ఒక వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ వాదోపవాదాలు ఉండవు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ప్రకారము వాదోపవాదాలు ఉండవు. ఈ చట్ట ప్రకారం వాదోపవాదాలు ఉంటాయి. న్యాయానికి ఎట్లా వస్తుంది అనేది
ఒక ఉదాహరణ, న్యాయ నలభై. సో ఇట్లాంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనుధర్మ శాస్త్రానికి క్వైట్ కాంట్రడిక్ట్గా ఉంటుంది, చాలా కాంట్రడిక్ట్గా ఉంటుంది. అంటే ఏ కులానికి ఏ కులం పాలకులుగా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే తెలుస్తుంది. దళితులు, క్షత్రియులు, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత అతిశూద్రులు, ఈ అన్నిటికీ కొన్ని రాసి పెట్టారు. సారాలు చెప్పారు కాబట్టి ప్రతిదీ ఏం చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఫ్రమ్ డాన్ టు డస్క్, అంటే ఉదయం నుంచి లేచినప్పటి నుంచి అది ఒకటి పడుకుంటాం, అంటే అది ఒకటైతే పుట్టుకత నుంచి చావు వరకు ఒక రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం చేయాలి అనేది దాంట్లో ఏం చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, అందరూ సమానం. నువ్వు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అనేది లేదు, ఉండదు, అట్లేముండదు ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక అంబేద్కర్ ఎందుకు దాన్ని చేయవలసి వచ్చింది, ఒకటి ఆలోచన. సార్ చెప్పాడు ఆలోచన. ఆయన అప్పటికే అమెరికాలో, లండన్లో చదువుకొని వచ్చారు. చదువుకొని వచ్చిన తరువాత ఇంకా నీవు దళితుడివి, ఇంకా నువ్వు అంటరాని వాడివి, ఇంకా నువ్వు చెరువుల నీళ్లు తాగకూడదు అంటే ఎలాగా? ఒకసారి ఆలోచన. అంటే దేశాలు మొత్తము, అమెరికా ఉందండి, అమెరికాలో ఫ్రెంచ్ రెవల్యూషన్ కంటే ముందు అమెరికన్ రెవల్యూషన్ వచ్చింది కదా. అమెరికన్ రెవల్యూషన్లో వాళ్ళంతా, అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కలిసి కొట్లాడి ఒక స్వాతంత్రం తెచ్చుకున్నారు. అందరూ సమానమే. అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్. అమెరికన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? మన స్వాతంత్రం ఎవరితో పోరాడా? బ్రిటిషర్తో. అమెరికన్ వాళ్ళు బ్రిటిషర్తోనే. బ్రిటిష్ రాజ్యం అనేది అమెరికా వాళ్ళు. అమెరికా ఎవరి చేతుల్లో ఉంది? బ్రిటిష్ చేతిలో ఉంది. అప్పుడు బ్రిటిష్కు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నారు. 50 కాలనీస్ మనకు అప్పుడు కొన్ని స్టేట్స్ ఉండేవి కదా. స్టేట్స్ వాళ్ళకి అక్కడ కాలనీస్ అన్నమాట. కాలనీస్ మేరీల్యాండ్ ఒకటి, తర్వాత వర్జీనియా ఒకటి, కొలంబియా ఒకటి, అది ఒకటి, ఇది అట్లా 50 స్టేట్స్ మొత్తం ఒక్కొక్కటిగా లిబరేట్ అయిపోయింది బ్రిటిషర్స్ నుంచి. ఫ్రెంచ్ వాళ్ళు కూడా అలాగే వాళ్ళ నుంచే స్వాతంత్రం తెచ్చుకున్నారు. అసలు ఈ బ్రిటిషర్స్ ఎక్కడి నుంచి అసలు బ్రిటిషర్స్ని ఎవరు రూల్ చేశారు అనుకున్నాం కదా? రోమన్స్. ఇట్లా ఒక్కొక్కడు. అంటే ఒక జాతి పెత్తనం ఇంకొక జాతి మీద ఉండకూడదనే కదా ఈ రెవల్యూషన్ చెప్తుంది. ఒక కుల పెత్తనం ఇంకొక కులం మీద పెత్తనం ఉండకూడదు కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే అక్కడ ఒక జాతి ఇంకొక జాతిని రూల్ చేయకూడదు, ఒక కులం ఇంకొక కులాన్ని రూల్ చేయకూడదు, ఒక మనిషిని ఇంకొక మనిషిని రూల్ చేయకూడదు. ఇక్కడ ఒక జాతి ఇంకొక జాతిని, ఒక మనిషిని ఇంకొక మనిషిని రూల్ చేస్తుంది. అదే మన ధర్మశాస్త్రం. అలా రూల్ చేయకూడదని చెప్పేది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏదైనా తీసుకో, మనకు హక్కులు ఉన్నాయి, మనకు ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి. కానీ మన ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? మనకు విధులు ఉన్నాయి. హక్కులు లేవు, విధులు ఉన్నాయి. హక్కులు లేవు మన ధర్మశాస్త్రం, విధులు ఉన్నాయి. ప్రతి వీడు చేయాలి. అంటే ఏం చేయాలి? శూద్రుడు చెప్పులు లేకుండా నడవాలి. హాఫ్ నేకెడ్గా ఉండాలి. పందులు మేపాలి, లేకుంటే అవి మేపాలి, ఇవి మేపాలి, చెప్పులు కుట్టాలి, నేత నేయాలి, గొర్రెల మేపాలి, బర్రెల గాయాలి. ఇవి అన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. అవన్నీ తీసుకొచ్చి, అంటే అపవిత్రము అన్నీ మీరు చేసి దాని నుంచి వచ్చే పవిత్రత మాకు ఇవ్వాలి. అపవిత్రత మీలో ఉండాలి. ఇప్పుడు మనం గేదెల కాస్తాం,
గేదెలు కాయటము అది అంటే తక్కువ పనే కదా. కానీ గేదె పాలు పిండి నెయ్యి అది పవిత్రం. గేదె పవిత్రం కాదు. ఇక్కడ ఏది పవిత్రం? నెయ్యి పవిత్రం. సో మనుధర్మశాస్త్రం అనేది నెయ్యి అయితే గేదెల కాన్స్టిట్యూషన్ గేదెలు చేయాలండి. నేను అసలు గేదెలు చేయాలి. దాని నుంచి వచ్చేది నాకు కావాలి. దాని నుంచి వచ్చేది మాట్లాడు ఏది వెన్న వస్తుంది, అది కావాలి. మరి ఆవు కూడా అంతే. ఆవు కూడా అంతే. ఆవును కాయాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ ఆవు నెయ్యి వెన్న మీకు చాలా పవిత్రం. అది మేము తినకూడదు. మళ్ళీ అది మేము ఫస్ట్ ఇప్పటికి కూడా చాలా ఊర్లలో ఉంటుంది కదా. ఫస్ట్ ఏదైనా గేదె అది ఈనంటారు కదా, ఈనితే జున్ను ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు, లేకపోతే టెంపుల్కి తీసుకెళ్ళి ఇస్తారు కదా, పెద్ద మనుషులకి ఇస్తారు, లేకపోతే అయ్యా వారికి వెళ్ళి ఇస్తారు. అయ్యా అది మనమైతే తినం. చూడు మనం కూడా తినం. పెద్దల మనం కూడా తినం. అది అంటే ఒక పవిత్రంగా భావిస్తాం అన్నమాట. అదే ఆ పవిత్రతనే సార్ అన్నాడు. ఆ పవిత్రతనే మనల్ని ఏం చేస్తుంది? అంబేద్కర్ దేవుణ్ణి చేస్తారు, జున్ను వెన్నను దేవుణ్ణి చేస్తారు. ఆకలి వేస్తుందంట ఆయనకు, అక్కడ ఏదో జింక కనిపించిందంటే కొట్టుకుని తిన్నాడంట. ఓ అంతే, ఆకలేసి కొట్టుకుని తిన్నాడంట. అయిపోయింది. దానికి ఏముంది? ఆకలేసి తిన్నాడు. మరి నేను జున్ను అయ్యా నిన్నటి వరకు గేదెలు కాశాను, నాకు ఆకలేసి జున్ను తినలేదు. నేను ఆ జున్ను తినలేదు నేను అంటే ఆ చట్ట ప్రకారం పోవాలి. ఆ చట్టం మనం తయారు చేసుకున్నాం. ఎవరో తయారు చేసింది కాదు. బ్రిటిషర్సో లేకుంటే బ్రాహ్మణులో, క్షత్రియులో, వైశ్యులో, శూద్రులో తయారు చేసి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ కాదు ఇది. ఈ చట్టం మన అందరి చట్టం. అందుకనే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటాం. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఈ చట్టం మనది, మీది కాదు, మనది. కానీ మీరు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటే మీరు చెడ్డదారిలో పోతున్నారు, యాంటీ నేషనల్స్ అవుతారు, నక్సలైట్స్ అవుతారు. ఇది దేని ద్వారా నడుచుకుంటే దీని హక్కులు అడిగితే ఏమంటారు? లాయర్ గారు ఉన్నారు ఇక్కడ. హక్కులు అడిగి నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను అంటే లాయర్ మరి తప్పేది యాంటీ నేషనల్స్, దేశద్రోహులు. అంతే కదండి. చిత్తనూరులో ఏమడిగారు సారోళ్ళు? ఇది బాగలేదని అడిగారు, హక్కులు అడిగారు. హక్కులు అడిగితే చట్టం వాళ్ళు చేసి అంటే హక్కులు అడగటం నేరం. ఏం చేయాలి మరి? మీరు విధులు నిర్వహించండి అంతే. మేము చెప్పింది చేయండి. మేము చెప్పింది చేస్తే మీకు మనుగడ. కానీ అయ్యా మా కాన్స్టిట్యూషన్ అట్లా చెప్పట్లేదయ్యా, మాకు హక్కులు కావాలని పోయారనుకో, నో అది కాదు. ఇది కాన్స్టిట్యూషన్. ఇది మన వాళ్ళకు మీరు యాక్చువల్గా ఈసారి మీటింగ్ లేట్ అయితే అంటే కడుక్కోవడానికే ఉంటుంది, మలినాన్ని కడుక్కోవడానికే ఉంటుంది చెయ్యి. ఈ చెయ్యి దేనికి ఉంటుంది? తినడానికే ఉంటుంది, అంటే పవిత్రం చేయడానికే ఉంటుంది. సో ఈ చెయ్యి నాది, ఈ చెయ్యి నీది. అరే మరి దేహము కాదు. ఎడమ చెయ్యి దీనికే ఉంటుంది. అంటే శూద్రులు అతిశూద్రులు దేనికి ఉన్నారు? ఎడమ చెయ్యిలాగా ఉన్నారు. డైరెక్ట్గా చెప్తాను ఆయన. అర్థమవుతుందా సార్? ఎడమ చెయ్యి అనేది ఎందుకుంది? దేవుడు దేనికి పెట్టాడు? మలినాన్ని కలగడానికి ఉంది. మీరు కూడా అందుకే ఉన్నారు. అది మన కాన్స్టిట్యూషన్ చెప్తుందా అలాగా, అంటుందా అలాగా? కానీ ఆయన చెప్తాడు మీరు దానికే ఉన్నారు. ఇంకా చెప్తారు ఏంటంటే చాలా ఈ వీడియో చూడండి. ఈరోజు హిందూ మతంలో కులం ఉంది, బుద్ధిజంలో కులం లేదు, ఒక తర్వాత క్రిస్టియానిటీ కులం లేదు, ముస్లిం ఇస్లాం రిలీజన్, ముస్లిం అనే ఫాలోవర్స్. ఇస్లాంలో కులం లేదు, ఇస్లాంలో కులం లేదు, క్రిస్టియానిటీలో కులం లేదు, బుద్ధిజంలో కులం లేదు. ఈ వీడియో చూస్తే సిక్కిజంలో కూడా కులం లేదు. సిక్కిజం
ఈ వీడియో చూస్తే ఈ రిలీజియన్స్లన్నిటిలో కులం ఉంది ఇండియా. మరి ఇస్లాం వేరే దేశాలలో ఉంది కదా, అక్కడ కులం ఉందా? కులం లేదు కదా. మరి ఇస్లాం కులం లేదు కదా ఆ దేశం. మరి మీకు ఎక్కడ వచ్చింది ఇట్లా? క్రిస్టియానిటీ కులం ఉందా? లేదు కదా. మరి నీకెందుకు వచ్చింది ఇండియాలో? వచ్చింది, మీకు వచ్చింది కులం. ఇక్కడ ఉంది కులం, అక్కడ లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్లో సిక్కు మతం తీసుకున్న దళితులే రోడ్డు తుడుస్తున్నారు ఈరోజు. సిక్కు మతం తీసుకున్న దళితులే లెట్రిన్స్ కడుగుతున్నారు, రోడ్డు తుడుస్తున్నారు. లోవర్ కాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన ఇస్లాం కన్వర్ట్ అయిన దళితులే మీనియల్ వర్క్స్ చేస్తున్నారు. దళితులు ఇక్కడ కూడా అయ్యే పనులు చేస్తారు. ఏ కాన్స్టిట్యూషన్ ఇది? ఎవరి కాన్స్టిట్యూషన్ ఇది? ఇండియన్ కాన్స్టిట్యూషనా? కాదు కదా. సో రాజ్యాంగం మనకిచ్చేది ఏంటి? సో అంబేద్కర్ అంటే ఒకటే ఆలోచించాను, నేను ఇంత చదువుకున్నాను, ఇంత బాగా మంచి బట్టలు వేసుకున్నాను, బాగా నీట్గా ఉన్నాను, స్నానం చేస్తున్నాను, అంత వాళ్ళు తినేది నేను తింటున్నాను, వాళ్ళకాలే నేను తీసుకున్నాను, అంత వాళ్ళలాగానే ఉన్నాను కదా. మరి నాకెందుకు ఈ వివక్ష? ఎక్కడి నుంచి వస్తుంది ఈ వివక్ష? ఈ వివక్ష అనేది ఎక్కడి నుంచి అంటే ఉత్పన్నం అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది? ఒక బుక్ ఈ బుక్ నుంచి వస్తుంది. ఏమంటున్నారు మీరు? మనధర్మశాస్త్రం అంటున్నారు. సార్ చెప్పారు మనధర్మశాస్త్రంలో ఒకటి ఉంది. ఈయన రాజుగారు కూడా చెప్పాడు, వింటే సీసం పొయ్యాలి, వింటే చెవులు, చూస్తే కళ్ళు పీకేయాలి, తర్వాత ఏదైనా రాస్తే చేతులు నరికేయాలి, తర్వాత కాళ్ళల్లో మీరు టెంపుల్కి వెళ్తే కాళ్ళు నరికేయాలి. ఇవి చెయ్యాలి. సరే ఈరోజు అక్కడక్కడ చేస్తున్నారు, సార్ చెప్పారు కదా, చేస్తున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అంగాలను తీసేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? శాస్త్రం తీసేయాలి. రాశారు, మను రాశాడు. ఎవరైనా కానీ శూద్రుడు బ్రాహ్మణ స్త్రీ వైపు చూసినా కానీ, ఆమెతో మోహరించినా కానీ అతని అవయవాలను కట్ చేయాలి అనేది ఉంది. మనధర్మశాస్త్రంలో ఉంది, రాస్తారు. మరి అదే బ్రాహ్మణుడు వేరే స్త్రీ లోవర్ కాస్ట్ తీసుకుంటే ఆమె అతనితో వెళ్ళాలి, ఏమీ మాట్లాడకుండా. అయ్యో, ఇది అక్కడిది. కాన్స్టిట్యూషన్ అలా చెప్పదు, మన కాన్స్టిట్యూషన్ అలా చెప్పదు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ కావాలి. ఈరోజు నడుస్తున్న చరిత్ర అని శివసాగర్ ఒక గొప్ప పోయం రాశారు. నడుస్తున్న చరిత్ర అని శివసాగర్ ఒక గొప్ప పోయం రాశారు. KNPS చేస్తున్నదే అది. ఏంటి? మను చాలా బాగుంటుంది సార్, ఆ పోయం చాలా బాగుంటుంది. అంటే అతని అన్నీ తీసేసుకొని శ్మశానంలో తొలుతున్నాడు. అంటే హెచ్చు తగ్గులను ఆయన రివర్స్ చేస్తాడు నడుస్తున్న చరిత్ర. చండాలుడు ఎట్లా ఉంటాడు? చండాలుడు అనేవాడు. చండాలుడు పేరు ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉందంటారు కదా, చండాలంగా ఉందండి చండాలు. ఎట్లా ఉంటాడు చండాలుడు? ఎట్లా ఉంటాడు? మనలాగానే ఉంటాడు. కానీ చండాలు ఇంత జుట్టు ఉండి, తర్వాత స్నానం చేయకుండా, తర్వాత అంత కంపు వాసన వచ్చి, స్నానం చేయకుండా ఇంత జుట్టు పెరిగింది ఎక్కడ చూస్తారు మీరు? వాళ్ళని జుట్టు చాలా పెద్దగా పెంచుకొని స్నానం చేయకుండా హాఫ్ నేకెడ్ కూడా ఎక్కడ చూస్తారు మీరు? ఎవరిని చూస్తారు? చూస్తారు. మరి వాళ్ళందరినీ చండాలు అన్నాం మనం. అమ్మో ఇంకేముంది? కాదు, వాళ్ళు పెద్ద జుట్టు పెట్టుకొని బట్టలు లేకుండా కూర్చుంటే మన వాళ్ళు వెళ్ళి ఆడమగ వెళ్ళి వాళ్ళకు పూజ చేస్తున్నారు. ఒట్టి పిత్తలు అంటారు కదా, మన దగ్గర ఏమంటారు? మన దగ్గర పిత్తలు అంటారు కదా, ఒట్టి పిత్తలు అంటారు.
అప్పుడున్న చండాలుడు ఎట్లా ఉండేవాడు అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఒక బొమ్మ అన్నమాట. చండాలుడు అంటే అంత చాలా చుట్టూ అంతా ఉండేసి కుక్కలు వెనక ఉండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాడు అనమాట చండాలుడు అంటే. మరి ఇప్పుడు చెప్తున్నాను అంటే కాన్స్టిట్యూషన్ సార్లు చెప్పారు కదా, ఆ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఎలా ఉంది? ధర్మం ఏ ధర్మం? ధర్మశాస్త్రం మను ధర్మశాస్త్రం. మను రాసిన ధర్మం ఏ ధర్మం? చతుర్వర్ణ ధర్మం కాదు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందుకని అంబేద్కర్ రిప్లేస్ చేశారు. అంటే ఏదైతే దాంట్లో ఉన్నదో మొత్తాన్ని రివర్స్ చేశారు అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నిజంగా అందుకనే మోడర్న్ మను అంటారు. అంటే అన్ని రివర్స్ చేశారు. అంటే పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. అంటే అలాగే చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అనేది మనము అనార్గనైజ్డ్గా ఉన్న వాళ్ళము కాన్స్టిట్యూట్ కావాలి. కాన్స్టిట్యూషన్ అంటే వీఆర్ కాన్స్టిట్యూటింగ్ అవర్ సెల్ఫ్ ఇంటూ ఎ నేషన్. మనం డిఫరెంట్గా ఉన్నాం కదా. వీఆర్ కాన్స్టిట్యూషన్ అంటే వీఆర్ కాన్స్టిట్యూటింగ్ అంటే వీఆర్ ఫార్మింగ్ ఇంటూ ఎ నేషన్, కాన్స్టిట్యూటింగ్ ఇంటూ ఎ నేషన్. అది మన కాన్స్టిట్యూషన్. 1950 కంటే ముందు మనకు కాన్స్టిట్యూషన్ లేదు. వీఆర్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఇంటూ ఎ నేషన్. వీఆర్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఇంటూ ఎ నేషన్. ఎప్పుడు? 26th January 1950 కంటే ముందు. 1949 నవంబర్ అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంటే ఎట్లా ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎట్లా ఉండాలి అంటే, ఇది స్కూల్ సార్, 2 నిమిషాలు తీసుకున్నా. ఇది స్కూల్. ఆ 10,000 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి? ఈ కాన్స్టిట్యూషన్ కూడా ఆ కాన్స్టిట్యూషన్ ఎలా? ఇప్పుడు నేను చనిపోతే నా భార్య ఏం చేయాలి? ముండమయ్యాలి. ముండమయ్యాలంటే ఎలా ఉండాలి? ఆమె ఎలాంటి శారీలు, ఇట్లా రంగురంగుల శారీ కట్టుకోవడానికి ఉండదు. వైట్ శారీ కట్టుకోవాలి, గుండు కుట్టించుకోవాలి, లేకుంటే నాతో సావాలి. ఆ కాన్స్టిట్యూషన్ వస్తే అంతే కదా. అది ఎక్స్ట్రీమ్. ఇంకొక ఉదాహరణ, అది పెద్దది. ఇంకో ఆ కాన్స్టిట్యూషన్ వస్తే ఇది క్లాస్ రూమ్లోనే అందరు వచ్చారనుకో, నేను టీచర్ ఏం చేయాలి? అరే నేను రాకూడదురా, నువ్వు అక్కడే ఉండు, నీ స్థానం అక్కడే. నువ్వు వచ్చేసి ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడికి వచ్చి వెనక్కి కూర్చో. నేను చెప్పాలి ఇలా. రేపు లక్ష్మీ సార్ కూడా అలాగే చెప్పాలన్నమాట. ఆ కాన్స్టిట్యూషన్ వస్తే క్లాస్ రూమ్లో అందరు ఎవడొస్తే వాడు కూర్చుంటారు కదా. నేను ఇదే కదా, నువ్వు ఎక్కడో ఊరవతలు ఉండాల్సింది కానీ నువ్వు డాక్టర్ అసలు ఊరికి రానిచ్చిందే గొప్ప, ఊరికి వచ్చిందే వాళ్ళ డాక్టర్ నడుతావు నా ముందు. అసలు చెప్పులు వేసుకోవటమే గొప్ప, బట్టలు కట్టుకోవటమే గొప్ప, చదవటమే గొప్ప నీకు, నీ కొడుకులు, నీ వాళ్ళు. అట్లా ఇప్పుడు వచ్చే కాన్స్టిట్యూషనే మన మైండ్, అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ మన మైండ్లో ఉందండి. దాన్ని పోగొట్టాలంటే ఇట్లాంటి ఉద్యమాలు చేయాలనే ఉద్యమాలు చేసి ఒక కల్మినేటెడ్ పాయింట్గా అంబేద్కర్ దాన్ని ఇది కాదు, ఇది పనికిరాదు అని దాన్ని ఏం చేశాడు? కాల్ చేశాడు. ఇది వద్దు. కానీ మన మైండ్లో నుంచి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఆ భావచారం పోవటం లేదు. బుక్కును కాల్ చేస్తాడు ఆ రోజు, కానీ ఆ భావచారం మనలో ఇంకా కాల్ చేయలేకపోతుంది. అందుకని చెప్తున్నాను, కేఎంపిఎస్ ఈరోజు ఒక 100 ఆర్గనైజేషన్లు ఈ ట్విన్ సిటీస్లో ఉన్నా నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్ వెదర్ దే ఆర్ సెలబ్రేటింగ్ ఆర్ నాట్. కేఎంపిఎస్ 5 మందితో ఇద్దరితో సెలబ్రేట్ చేసుకుంటే గొప్ప అండి, చాలా చాలా గొప్ప. 90 ఏళ్ళ నాటి చరిత్రను ఇప్పుడు చేసుకుంటుందంటే చాలా గొప్పది. నీకు 100 ఆర్గనైజేషన్లు పెట్టుకొని నేనే అంబేద్కర్ను, నేనే ఫులేను, నేను నాకంటే గొప్ప లేరని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు చేసుకోకపోతే ఏంటి లాభం లేదు కదా. కేఎన్పిఎస్ చేస్తున్నది అదేనా, అది చాలా ఇంపార్టెంట్. సరే మను కాన్స్టిట్యూషన్
మనం తర్వాత నేర్చుకుంటాం. కానీ అసలు ఈ రోజును గుర్తు చేసుకోవటమే ఒక గొప్ప చారిత్రకం.